ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యాకోబు పత్రిక యొక్క ప్రాథమిక వివరణలో మనం ఉన్నాం. ఇప్పటికే 3 భాగాలు మనం ముగించుకుని ఈరోజు 4వ భాగంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మొదటి భాగములో గ్రంథకర్త యొక్క నేపథ్యము, పత్రిక ఎవరు రాశారు, ఎవరికి రాయబడింది, పత్రిక ఏ కాలములోని వారికి రాయబడింది, ఏ ప్రాంతంలో ఉన్న వారికి పత్రిక రాయబడింది, అలాగే యాకోబు గారి యొక్క పరిచర్యలో ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క భారము, దాన్ని మనము ఆలోచన చేయడం జరిగింది. 2వ భాగంలో శోధనల విషయంలో ఆదిమ బోధ, ఆధునిక బోధ ఎలా ఉన్నది అనే దాని గురించి మనము ఆలోచన చేశాం. ఇక గత వారము 3వ భాగములో మనిషి యొక్క మాట ఎంత విలువైనదో యాకోబు గారు ఎంతో చక్కగా ఆయన చెప్పిన విషయాలు మనము గమనించగలిగాం. ఇక ఈరోజు 4వ భాగములోనికి మనము నడిపింపబడ్డాము. జాగ్రత్తగా 4వ భాగాన్ని మనము ఆలకిద్దాం ప్రియులారా. యాకోబు గారు సంఘానికి పెద్దగా ఉండి ఎన్నో సమస్యలను, సంఘములో జరుగుతూ ఉన్న, సంఘములో ఎదురవుతూ ఉన్న ఎన్నో కలహాలను ఆయన పరిష్కరించే హోదాలో ఆయన ఉన్నట్లుగా యాకోబు గారి యొక్క స్థితిని మనం గమనించాం. సంఘ పెద్దగా, సార్వత్రిక సంఘానికి ఆయన ఒక పెద్దగా ఉండి సంఘాన్ని ఆయన చక్కటి మార్గములో నడిపిస్తున్న విధానాన్ని మనము యాకోబు పత్రికలో చూసాం. ఈ పత్రికలో ఉన్న థియాలజీ మనకి ఏం నేర్పిస్తుందనంటే, ప్రతి క్రైస్తవుడు కూడా కేవలము జ్ఞానము కలిగి ఉంటే సరిపోదు, వాక్య జ్ఞానము కలిగి ఉంటే సరిపోదు. ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలంటే వాక్యాన్ని ఆచరణలో పెట్టే క్రైస్తవుడుగా ఉండాలని యాకోబు గారి యొక్క థియాలజీ ఎంతసేపు కూడా నేను జ్ఞానవంతుణ్ణి అని చెప్పే ప్రయత్నం కాదు, ప్రతి క్రైస్తవుడు కూడా మీరు జ్ఞానులుగా మారండి అని చెప్పే ప్రయత్నం కాదు, కానీ మీరు ఎంత వాక్య జ్ఞానము, ఎంత వాక్య అనుభవం మీరు కలిగి ఉన్నారో, ఎంత వాక్యము కలిగి ఉంటే అంతగా మీరు నైతిక విలువలు మీరు కలిగి ఉండాలి. ఎంత వాక్యం మీ హృదయాల్లో ఉంటే అంతగా మీరు వాక్యాన్ని మీరు పాటించే వారిగా ఉండాలని యాకోబు గారు ఈ పత్రిక ద్వారా నైతిక శాస్త్రాన్ని ఆయన స్థాపిస్తున్నాడు. మోరల్ సైన్స్ అనే ఆ సబ్జెక్ట్ ఏదైతున్నదో ఆ సబ్జెక్ట్ని సంఘానికి నేర్పిస్తున్న ప్రయత్నమే ఈ యాకోబు పత్రిక యొక్క సారాంశంలో ఒక సందేశం ప్రియులారా. ఆయన సంఘానికి పెద్దగా ఉండి ఆయన ఎదుకు అనేక రకాల సమస్యలు తీసుకుని రాబడుతూ ఉంటే, ఆ సమస్యల్లో ఒక సమస్యను ఆయన ప్రాముఖ్యముగా నోటీస్ చేశాడు. అదేంటంటే, సంఘములో ఉన్నవారు ఎలా ఉన్నారనంటే ధనవంతులకు ఒక వాల్యూ ఇస్తున్నారు, సంఘానికి బీదవారు వస్తే వాళ్లకు ఒక వాల్యూ ఇస్తున్నారు. సంఘాలలో ఫేవరెటిజం ఎక్కువైపోయింది. ఈ కుటుంబం నాకు ఫేవరెట్ అండి, ఈ బ్రదర్ నాకు ఫేవరెట్ అండి అంటే వీళ్ళు ఫేవరెట్ అంటే మిగిలిన వారు ఏంటి చెప్పండి, వాళ్ళంత గొప్పోళ్ళేం కాదులే, వాళ్ళు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. సంఘములో ఇలాంటి పక్షపాత ధోరణి ఎక్కువైపోయేసరికి దాన్ని ప్రాముఖ్యముగా సంఘానికి రిపోర్ట్ చేస్తూ తెలియజేస్తూ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు ఒక సుదీర్ఘమైన వాక్య భాగాన్ని తన పత్రికలో ఆయన మాట్లాడడం జరిగింది. దయచేసి ఎవరు కూడా సంఘములో ఫేవరెటిజంని కలిగి ఉండకండి, ఎవరు కూడా ఎదుటి వ్యక్తి పట్ల పార్షియాలిటీ చూపించకండి.
పక్షపాతం అనేది చాలా భయంకరమైన రోగము. పక్షపాతం అనేది చాలా దరిద్రమైన పాపము. మీకు బైబిల్లో వ్యభిచారము ఎలాంటి పాపమో, బైబిల్లో నరహత్య ఎలాంటి ఘోరమైన పాపమో, వాటికి సరి సమానమైన పాపముగా దేవుడు యాకోబు గారి ద్వారా నేర్పిస్తున్నాడు. పక్షపాతము కూడా, పక్షపాతం అనే పాపము కూడా వ్యభిచారముతో నరహత్యతో సమానమైన పాపాలని సంఘానికి యాకోబు గారి ద్వారా దేవుడు నేర్పిస్తున్న పాఠాలు పిల్లలు. అందుకే ఈ యాకోబు పత్రిక యొక్క ప్రాథమిక వివరణలో 4వ భాగంలో పక్షపాతము ఏదైతే ఉన్నదో, ఈ పాపము మనలో ఉందో లేదో యాకోబు గారి యొక్క మాటల ద్వారా మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం ఒకసారి యాకోబు పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము చూద్దాం ప్రియులారా. 9వ వచనము 10వ వచనం చూద్దాం. మీరు నోట్ చేసుకోవడానికి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 13వ వచనం వరకు చూడండి. ఈ సమస్తం యొక్క వివరణలోనికి మనం ప్రవేశిద్దాము. 9వ వచనం మొదటిగా చూద్దాం ఒకసారి. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు కదా. పక్షపాతం ఉంటే దేవుని లేఖనానుసారంగా మీరు పాపం చేస్తున్నారు. అది ఎలాంటి పాపములతో సమానమైనదంటే 10వ వచనంలో, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞ అన్నిటి విషయములో అపరాధి అగును. నేను ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞను పాటిస్తున్నానండి, కానీ ఎదుటి వ్యక్తి వారు కలిగి ఉన్న స్థితిని బట్టి నేను పక్షపాతము అనే స్వభావం నాలో ఉన్నదంటే కనుక మీరు విశ్వాసములో ఫెయిల్ అయినట్లే. మీ విశ్వాసములో మీరు సంపూర్ణంగా ఫెయిల్ అయినట్లే. 10th క్లాస్లో 6 సబ్జెక్టులు ఉంటాయి. 10th క్లాస్లో 6 సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్టులో మనం ఫెయిల్ అయ్యామనుకోండి, అన్ని 5 సబ్జెక్టులు పాస్ 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 అని ఇచ్చి ఒక్క సబ్జెక్ట్ కనుక ఫెయిల్ అని ఇస్తే లాస్ట్కి ఏమిటంటే చెప్పండి, పాస్ అని ఇస్తాడా? ఫైనల్ రిపోర్ట్ పాస్ అని ఇస్తాడా? నో, నువ్వు ఫెయిల్ అని ఇస్తాడా? బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న అన్ని ఆజ్ఞలు క్రమంగా పాటించి ఒక్క విషయము పక్షపాతము కనుక నువ్వు కలిగి ఉంటే, పక్షపాతం అనే పాపాన్ని కనుక నువ్వు చేసినట్లయితే మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో, మిగిలిన అన్ని ఆజ్ఞల్లో, విశ్వాస జీవితంలో నీవు ఫెయిల్ అని చెబుతుంది బైబిల్లో ఉన్న యాకోబు పత్రిక. ప్రియమైన దేవుని మాట్లాడారా, అంత తీవ్రమైన పాపముగా పక్షపాతం అనే పాపాన్ని మనము పరిగణించాలి ఈ వాక్యము విని. కాబట్టి మనము ముందుకెళ్ళిపోదాం. 11వ వచనం కూడా, వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్యయు చేయవద్దని చెప్పిన గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినలా ధర్మశాస్త్ర విషయములో అపరాధివైతివి. అంటే పక్షపాతం అనే పాపము, నరహత్య, వ్యభిచారము అనే పాపములతో సరి సమానమైన పాపముగా ఉన్నదని యాకోబు గారు తన పత్రిక ద్వారా సంఘానికి ఆయన తెలియజేస్తున్న ఈ క్రమం మనకు అర్థం కావాలి. జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇప్పుడు చెప్పిన ఈ మాటలన్నీ కూడా మీ వినికుడిలో భద్రపరుచుకుని ఇప్పుడు మనం యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 1వ వచనం చూస్తే, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మొహమాటము గలవారై ఉండకండి. విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకూడదంటే, యేసు ప్రభు నేను నమ్ముకున్నాను, నేను ఒక క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి నువ్వు ఏ విధంగా అయితే మొహమాట పడట్లేదో, ఆ ప్రభు చెప్పిన వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యాన్ని పాటించే విషయంలో కూడా మీరు మొహమాట పడకండి. కేవలము క్రైస్తవుడని చెప్పుకుంటే సరిపోదు, క్రైస్తవ సంబంధమైన, విశ్వాస సంబంధమైన ఆచరణ ఏదైతే ఉన్నదో ఆచరణ విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని ఆచరించే విషయంలో మొహమాట పడకండి. యేసుప్రభు వారు ఎలా వాక్యం చెప్పవాలంటే,
ఆయన ఆడియన్స్ వచ్చి, ప్రభువా, బోధకుడా, నువ్వు ఉన్న విషయాన్ని ఉన్నదిగా చెబుతావనియు నీకు ఏమాత్రము కూడా మొహమాటము లేనివాడవు అని మేము ఎరుగుదామంటారు. అంటే ప్రభు తన యొక్క జీవితంలో ఏ విషయంలో కూడా, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, దేవునికి తను తాను అప్పగించుకునే విషయంలో, వాక్యాన్ని ప్రకటించే విషయంలో, వాక్యాన్ని పాటించే విషయంలో ఎక్కడ కూడా ఆయన మొహమాటము కలిగి లేడు. యాకోబు గారు ముందే చెబుతున్నారు, మీరు గనక క్రైస్తవ విశ్వాస జీవితంలోకి వస్తే గనక, మీ క్రైస్తవ విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాస జీవితం కనుక మీరు ఉండాలంటే, ట్రూ రిలీజియన్గా మీరు ఉండాలంటే, ట్రూ క్రిస్టియన్గా మీరు ఉండాలంటే, లోపము లేని మీరు భక్తి కనుక కొనసాగించాలంటే, వాక్యము పాటించే విషయంలో ఏమాత్రము కూడా మొహమాటం వద్దు. వాక్యము ఎలా చెబితే అలా బ్రతకడానికి మీ జీవితాలను మీరు సిద్ధపరచుకోండి అని మొదటి వచనము ద్వారా యాకోబు గారు చెబుతున్నారు. ఎందుకు మొదటి వచనంలోనే మొహమాట పడకండి, వాక్యాన్ని ఆచరించే విషయంలో, వాక్యాన్ని పాటించే విషయంలో మొహమాట పడకండి అని ముందే ఎందుకు చెబుతున్నాడంటే, తర్వాత ఒక సమస్యను ఆయన నోటీస్ చేస్తున్నాడు. క్రైస్తవ్యములోనికి వస్తున్న వారిలో ఒక సమస్యను గుర్తించాడు. సంఘములోనికి వస్తున్న వారిలో ఒక సమస్యను గుర్తించాడు. వీళ్ళలో ఒక సమస్య ఏంటంటే, వీళ్ళు ప్రార్థన బాగా చేస్తారు, వీరు పాటలు బాగా పాడతారు, వీరు వాక్యం బాగా చెబుతారు, వీరు దాన ధర్మాలు బాగా చేస్తారు, వీళ్ళ దాతృత్వం బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ వాక్యాన్ని ఆచరించే విషయంలో వీళ్ళు సిగ్గుపడుతున్నారు, వాక్యాన్ని ఆచరించే విషయంలో మొహమాట పడుతున్నారు. వీళ్ళలో ఒక సమస్య ఏంటంటే, వీళ్ళు పక్షపాతము కలిగి ఉన్నారు. ఎలా కలిగి ఉన్నారంటే, సంఘములోనికి ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు క్రైస్తవేతరులా అనేది యాకోబు గారు ప్రస్తావన చేయలేదు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే, ఒక వ్యక్తి ధనవంతుడు, మంచి బట్టలు, ప్రశస్తమైన వస్త్రాలు వేసుకుని, చక్కగా బంగారు ఉంగరాన్ని పెట్టుకుని ఒక రిచ్ మ్యాన్ సంఘంలోనికి వచ్చాడు. ఆయన వస్తూ ఉండగా ఆయనతో పాటు మరొక వ్యక్తి వచ్చాడు, పేద వ్యక్తి. ఆయన్ని దరిద్రుడు అన్నది బైబిలు. ఆయన బట్టలు ఎలా ఉన్నాయంటే, మాసిపోయిన బట్టలు, మురికి బట్టలు, ఎక్కువ కాలం వేసి 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 అరిగిపోయిన బట్టలు. ఒకే షర్ట్ని ఐరన్ చేస్తే ఎంతగా అవి చీకిపోతాయో అలాంటి వస్త్రములు, ఏమాత్రము కూడా ఎన్నిక లేని మురికి వస్త్రాలు, పాత వస్త్రాలు వేసుకుని ఒక వ్యక్తి సంఘంలోనికి వచ్చాడు. ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఆయన ధనవంతుడు, మంచి బట్టలు వేసుకొచ్చాడు, మరొక ఆయన బీదవాడు, మురికి వస్త్రాలు వేసుకొచ్చాడు. అయితే సంఘములోనికి వచ్చిన వారిని మీరు ఎలా గౌరవిస్తున్నారు? సంఘములోనికి వస్తున్న వారికి మీరు ఎలాంటి ఆహ్వానం ఇస్తున్నారు? సంఘములోనికి వస్తున్న వారికి మీరు ఎలా వారితో మీరు మన్నన కలిగి వారిని మీరు ఎలా గుర్తిస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుతున్నారు. ఎలా జరిగిందంటే అక్కడ కాంటెక్స్ట్, ఏలైనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలిలో వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలం మందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రులతో, నీవు అక్కడ నిలువుము, ఆ మూలను కూర్చో, లేక ఇక్కడికి వచ్చి నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? మీ హృదయంలో ఇంత దురాలోచన ఏంటి? సమాజ మందిరములోనికి, సంఘములోనికి, చర్చిల్లోనికి వస్తున్న వారిని మీరు ఎలా గౌరవిస్తున్నారు? వారు వేసుకున్న వస్త్రాలను బట్ట, వారు చేస్తున్న ఉద్యోగాన్ని బట్ట, వారు కలిగి ఉన్న ఆస్తిని బట్ట, వారు కలిగి ఉన్న వాహనాలను బట్ట, వారు కలిగి ఉన్న అధికారమును బట్ట, వారు కలిగి ఉన్న నివాసమును బట్ట, ఈ లోకములో ఒక మనిషి దేన్ని బట్టి కలిగి ఉన్నాడో, దేన్ని కలిగి ఉన్నాడో ఆ కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు ఏమాత్రము కూడా గౌరవం ఇవ్వకు. ఒక మనిషి వస్తున్నాడా, ఆ మనిషిని మనిషిగా ఆహ్వానించు. ఒక క్రైస్తవుడు వస్తున్నాడా, ఆ క్రైస్తవుడిని క్రైస్తవుడిగా ఆహ్వానించు. వాళ్ళ వస్త్రాలను బట్టి కాదు, వాళ్ళ స్టేటస్ని బట్టి కాదు, వాళ్ళ స్థాయిని బట్టి కాదు, వారు కలిగి ఉన్న లోక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి కాదు, లోక సంబంధమైన వస్తు సంపదలను బట్టి, ధనాన్ని బట్టి, అధికారమును బట్టి కాదు నువ్వు గౌరవించాల్సిందే. ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత నీకు ఎంత ఆస్తున్నా సరే, నువ్వెంత బీదవాడవైనా సరే, ఈ ఇద్దరు కూడా సంఘములో
సమానమైన వారు. ఈక్వల్. యేసుక్రీస్తులో రక్తములో, యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడిన తర్వాత మీరిరువురు కూడా సమానమే. అందుకే సంఘములోనికి ఇద్దరు ఏకకాలంలో వస్తే కనుక ఇద్దరిని సరిగ్గా మనం గౌరవించాలి. ధనవంతుని ఎలా గౌరవిస్తున్నామో పేదవాడిని కూడా అలాగే గౌరవించాలి. కానీ నువ్వు మురికి బట్టలుదని, నువ్వు బీదవాడవని, ఆ మూల కూర్చో, ఈ కింద కూర్చో అని ఇలా వారిని విరోధ భావముతో, పక్షపాతముతో, మనవారు కాబట్టి, ధనవంతులు కాబట్టి ఫేవరెటిజంతో, పార్షియాలిటీ ఇక్కడ ఈ పేదల ఎడల ఏమాత్రం కూడా చూపించకండి అని యాకోబు పత్రిక ద్వారా యాకోబు గారు మాట్లాడుతున్న మాట ప్రియులారా. ఎందుకంటే దేవుడు నరుని యొక్క రూపమును బట్టి నరునితో మాట్లాడేవాడు కాదు. దేవుడు నరుని యొక్క తలాంతులను బట్టి నరుని ఎన్నుకునేవాడు కాదు. యేసుప్రభు యొక్క రక్తము ధనవంతుల కొరకు కాదు. యేసుప్రభు రక్తము బీదవారి కొరకు కాదు. యేసుప్రభు రక్తము సర్వలోకములో ఉన్న మానవాళి కొరకు. అందుకే ఆయన రక్తాన్ని, ఆయన విమోచనను, ఆయన రక్షణను ఎవరో ఒకరికి నీవు సంఘములో పరిమితం చేయొద్దు. ఒకరికి ఎక్కువ వాల్యూ, మరొకరికి తక్కువ వాల్యూ అది ఉండకూడదు. ఈ సంఘంలోనికి వచ్చిన తర్వాత నువ్వు డబ్బులున్నోడువైనా, నువ్వు డబ్బులు లేనోడువైనా ఇక్కడ అందరూ కూడా ఒకటే. ఇది ఎలా గుర్తించగలము మనము? ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు లేదు, ఒక వ్యక్తి నా పట్ల పక్షపాతము కలిగి ఉన్నాడు లేదు అని, పక్షపాతం అనే పాపాన్ని మనం ఎలా గుర్తించగలమంటే వెరీ సింపుల్, వెరీ సింపుల్. ధనవంతుణ్ణి ఎలాగైతే హత్తుకుంటారో ఈ మురికి వస్త్రాలు వేసుకున్న వారు కూడా హత్తుకోగలిగితే నీలో పక్షపాతము లేదు. ధనవంతుడికి నువ్వు ఎలాగైతే వందనం చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చావో ఈ మురికి వ్యక్తికి కూడా, మురికి వస్త్రాలు వేసుకున్న బీదవాడికి కూడా నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు చెబితే నీలో పక్షపాతం లేదు. ఎందుకంటే ఇద్దరిని కూడా నువ్వు సమానంగా చూస్తున్నావు కాబట్టి. కానీ ధనవంతుడికి మాత్రము త్వరగా హడావిడి చేసేసి, ఆ వ్యక్తి రాగానే హడావిడి చేసేసి కుర్చీ తుడి చేసి అక్కడ కూర్చోండి కూర్చోండి అని హడావిడి చేసి, ఒక బీదవాడు రాగానే, పేదవాడు రాగానే ఎడచోడు కూర్చుంటాడులే, వచ్చినోడు రాకమానిపోతాడా, ఆయన 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 వచ్చినా రాకపోయినా పెద్ద నష్టమేమి లేదు. ఎందుకంటే ఆయన పెద్దగా కానుకిచ్చేవాడేమి కాదు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు పెద్దగా ప్రయాసపడేవాడేం కాదు, చర్చ్ డెవలప్మెంట్ ఫండ్లో అతని అమౌంట్ ఏమీ ఉండదు అని వాళ్ళు ఇస్తున్న కానుకను బట్టి కానీ, వారు కలిగి ఉన్న రూపమును బట్టి కానీ, వాళ్ళు కలిగి ఉన్న స్థితిని బట్టి కానీ మన చూపు ఉండకూడదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. చూద్దాం ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి యొద్ద నేనేమి నేర్చుకొనలేదు, వారి ఎంతటి వారిని నాకు లక్ష్యము లేదు. ఇక్కడ నుంచి దేవుడు నరుని వేషమును చూడడు. నువ్వు సంఘములోనికి, క్రీస్తులోనికి నువ్వు ఏ వేషంతో వచ్చావు, ఏమి ధరించుకున్నావు, ఏమి కలిగి ఉన్నావు అనే దాన్ని దేవుడు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టుడు. దేవునికి ఏం కావాలంటే రక్షణ జీవితంలో నువ్వు ఎంత ఆచరణాత్మకమైన క్రైస్తవుడిగా నువ్వు బ్రతుకుతున్నావు, అది కావాలి దేవునికి, అదే కావాలి దేవునికి. ఎందుకంటే దేవునిలో పక్షపాతం లేదు, దేవునిలో పక్షపాతము ఎంత మాత్రం కూడా లేదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము కొన్ని వచనాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 11వ వచనం చూస్తే, దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతము అస్సలకే లేదు. ఎవరి పట్ల లేదు? ఎవరి పట్ల పక్షపాతము లేదు. చూద్దాం కొలసి పత్రిక. దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క స్వభావము ఎలాంటిదో మనము గమనిద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం, లేదా 10వ వచనం కూడా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ఏలయనగా
ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మీరు పాత జీవితాన్ని వదిలేసి క్రొత్త జీవితాన్ని మీరు కలిగి ఉండి సంఘములోనికి వచ్చారు. యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి మీరు కొత్తగా జన్మించారు. కొత్తగా జన్మించిన వారు సంఘములోనికి వచ్చారు కదా. ఈ సంఘములోనికి వస్తున్న వారి పట్ల దేవునికి ఏమాత్రము కూడా పార్షియాలిటీ లేదు. దేవునికి ఏమాత్రము కూడా ఇడు నావాడని కానీ, ఇడు మావాడని కానీ, ఇడు ఇంకోడని కానీ ఏమాత్రము కూడా దేవునికి పార్షియాలిటీ లేదని చెబుతూ, ఇట్టి వారిలో ఎవరు వారు? రక్షింపబడిన వారిలో ఎవరు వారు? నవీన స్వభావం కలిగిన వారిలో ఎవరు వారు? యేసుక్రీస్తు రక్తం వల్ల కడిగి సంఘములోనికి వస్తున్న వారిలో, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని కానీ, యూదుడని కానీ ఏ భేదము లేదు. సున్నతి పొందుట ఎందు కానీ, సున్నతి పొందకపోవుట అని కానీ ఏ భేదము లేదు. పరదేశి అని కానీ, సితియనుడని కానీ, సితియనుడని అంటే అనాగరికత కలిగిన జనం అని కానీ, నువ్వు అడుగు మనిషివైనా, నీకు నాగరికత ఉన్నా, నాగరికత లేకపోయినా, నువ్వు సున్నతి పొందినా, సున్నతి పొందకపోయినా, నువ్వు యూదుడవైనా, అన్యజనుడువైనా, గ్రీసు దేశస్థుడువైనా, నువ్వు ఎవరివైనా సరే ఒక్కసారి నవీన స్వభావం నువ్వు కలిగి ఉంటే కనుక దేవునిలో నవీన స్వభావం కలిగి ఉన్న వారంతా కూడా ఒక్కటే. ఆయన అలా గుర్తిస్తాడు తన ప్రజలను. ఇక్కడ సితియనుడు అన్నాడు చూడండి, దానికి ఫుట్ నోట్లు ఏమని చెప్పండి. అనాగరికమైన ఒక జనం, నాగరికత లేనివారు. నాగరికత లేనివారు ఎలా ఉంటారు చెప్పండి? సరిగ్గా మనం వేసుకున్నట్లుగా మంచి వస్త్రాలు వారు వేసుకోరు. నాగరికత లేని కొన్ని మారుమూల ప్రాంతాల్లోకి వెళ్తే, ప్రత్యేకించి స్త్రీలు మీరు గమనించండి, వాళ్ళు పై వస్త్రం వేసుకోరు. మీరు గమనించారు లేదు? అంటే వాళ్ళకి లోక సంబంధమైన లోకము నన్ను ఎలా చూస్తుంది, లోకంలో నేను ఎలా ఉండాలి అనే దాని గురించి వాళ్ళకి ఏమాత్రం కూడా అవగాహన ఉండదు. వాళ్ళు ఏదైనా తినగలుగుతారు. మీరు గమనించండి, కొన్ని పల్లెటూరుల నుంచి వచ్చిన వారు మీరు గమనించండి, అందరూ బస్ స్టాప్లో ఆ చైర్స్ మీద కూర్చుంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ కూర్చుంటారు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ కూర్చుంటారు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ పడుకుంటారు. ఇక్కడ కూర్చోవాలని కానీ, ఇక్కడ కూర్చోకూడదని కానీ, ఇక్కడ పడుకోవాలని కానీ, ఇక్కడ పడుకోకూడదని కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా ఈ పట్టణం యొక్క, సిటీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళకి తెలియదు. ఈ పట్టణంలో తిరుగుతున్న మిగిలిన ప్రజలు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు. ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్న మనుషులు ఎలా ఉంటారో ఆ పల్లెటూరు ప్రాంతంలో చూస్తున్న వారికి తెలియదు. ప్రత్యేకించి మనకంటే ముందటి జనరేషన్లో ఉన్నవారు, మన తాతలు కానీ, మన అమ్మమ్మలు కానీ. ఎందుకంటే ఈ మోడర్న్ కల్చర్ వాళ్ళకి తెలియదు. మీరు గమనించండి, సంఘములోనికి కూడా వాళ్ళు అలాగే వస్తారు. అదే వస్త్రధారణతో, అదే వేషధారణతో. అలాంటి వారు సంఘాల్లోకి వచ్చినా కూడా అదే సమయంలో ధనవంతుడు వస్తే నువ్వు ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నావో, ఎలాంటి గౌరవం ఇస్తున్నావో, ఎలాంటి కుర్చీ వేస్తున్నావో, ఎలాంటి స్థానంలో తీసుకుని కూర్చోబెడుతున్నావో, నాగరికత లేని వారు కూడా సంఘంలోనికి వస్తే అలాంటి స్థానమే వారికి ఇవ్వు. అప్పుడు నీలో పక్షపాతం అనే పాపము లేనట్టు. నాగరికత కలిగిన వారితో నువ్వు ఎలాగైతే షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు చెబుతున్నావో, నాగరికత లేని వారు సంఘంలోకి వచ్చినా సరే వాళ్ళకు నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు చెప్పాలి. ఈరోజు సేవకులు ఎలా అయిపోయారంటే, షేక్ హ్యాండ్ ఇచ్చేత తీరిక సేవకులకు లేదు. ఒకవేళ షేక్ హ్యాండ్ ఇచ్చినా వెంటనే బౌన్సర్స్ ఉంటారు వెనకాల చేయి పెట్టగానే వెనకాల చేతులు ఏమేస్తారు చెప్పండి? శానిటైజర్ వేస్తారు, చక్కగా తుడిచేసుకుంటారు. అంటే పొలిటికల్ లీడర్స్ ఏదైతే చేస్తారో ఈరోజు సేవకులు కూడా అదే చేస్తున్నారు. ధనవంతుడైతే ఒక వాల్యూ, పేదవాడైతే ఒక వాల్యూ, మంచి బట్టలు వేసుకున్నవాడైతే ఒక వాల్యూ, సాధారణంగా తనకున్న వాటితో వస్తే ఒక వాల్యూ. గమనించగలగాలి. ఇలాంటి పక్షపాత ధోరణి ఏమాత్రము కూడా సంఘములోనికి రానివ్వకండి అని యాకోబు గారు మాట్లాడుతున్న మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరొక మాట చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక
తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూస్తే విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయకండి, నేను ఎలా చెబితే అలా బ్రతకండి. నేను ఎలా చెబితే అలా గైకొనండి మీరు. అంతేగాని ఒక వ్యక్తి పట్ల విరోధ భావము కానీ, ఒక వ్యక్తి పట్ల పక్షపాతము కానీ ఏమాత్రము కూడా మీ హృదయాల్లో ఉండనివ్వకండి. హార్ట్ఫుల్గా మాట్లాడాలి. ఒక కొత్త వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి మన దగ్గర నిలబడాలంటే ఆ వ్యక్తిని నిలబెట్టేది చెబుతున్న వాక్యము కాదు. ఆ వ్యక్తిని మరలా సంఘానికి ఆ వ్యక్తి రావాలంటే వాక్యము మాత్రమే గొప్పగా ఉంటే సరిపోదు. మిగిలిన విశ్వాసులందరూ కూడా ఆ వ్యక్తి పట్ల ఎలాంటి ప్రేమను కనపరుస్తున్నారు, అది ముఖ్యం. అక్కడ వాక్యం గొప్పగా చెబుతున్నాను కానీ సంఘంలో ఎవరు కూడా ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. ఆ వ్యక్తి వస్తాడా? మరలా సంఘంలో నిలబడగలడా? ఇలాంటి వాక్యాలను మరలా తరచూ వినగలిగే ఆ చక్కటి అవకాశాన్ని ఆయన ఉపయోగించుకోలేడా? ఉపయోగించుకోలేడు. కారణం ఏంటంటే ఆయన తొలిసారి వచ్చినప్పుడు మనం అతనితో ప్రేమ కలిగి ఆహ్వానించలేదు. ఆయన తొలిసారి మన సంఘానికి వచ్చినప్పుడు ఆయనతో మనము ఆప్యాయత కలిగి ఆయన మనం దగ్గర తీర్చుకోలేదు. కారణం ఏంటంటే నేను మురికిగా ఉన్నాను, నేను పేదవాడిగా సంఘంలోకి వెళ్ళేసరికి మిగిలిన సంఘం నన్ను పట్టించుకోలేదయ్యా. గమనిస్తున్నారా? అందుకే అన్నాడు, పేదవాడు వచ్చినా సంఘానికి, ధనవంతుడు వచ్చినా సంఘానికి, ఇద్దరిని కూడా సమానముగా వారితో గడపడము నేర్చుకో. నీవప్పుడు పరిపూర్ణమైన, సంపూర్ణమైన, లోపము లేని మంచి క్రైస్తవుడుగా నీవు ఎంచబడతావని చెప్పే ప్రయత్నమే యాకోబు గారి ప్రయత్నం. ప్రియులారా, అందుకే ఒక వ్యక్తి కలిగి ఉన్న దాన్ని బట్టి మీరు ఏమాత్రము కూడా గౌరవించకండి. ఆ వ్యక్తి ఎవరైనా సరే, ఏది కలిగి ఉన్నా సరే, సంఘంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారే. ఒక మాట కొరకు మరలా మనము కొలసి పత్రికకి వెళ్దాం. కొలసి పత్రికలో ఒక మాట మనం మిస్ అయ్యాము, చదువుదాం ఒకసారి. కొలసి పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనంలో చివరి మాట, స్థితియనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఇక్కడ సంఘములో దాసుడని, స్వతంత్రుడని, యజమానుడని, అధికారి అని ఏ భేదము లేదటండి. కొంతమంది సేవకులను చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వాళ్ళ బైబిల్ మోసుకురారు, వాళ్ళకు ఒక దాసుడు ఉంటారు. వాళ్ళ వాటర్ ఒక ఆయన ఇవ్వాలి, ఆయన మూతి తుడుచుకోవడానికి కచ్చిపో టిష్యూనో ఇంకొకరు ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇక్కడ దాసుడు, నీకు బయట దాసుడు దాసుడు అయ్యాడేమో, సంఘంలో దాసుడు కాదు. నువ్వు బయట జీతం ఇస్తున్నావేమో, సంఘంలో నువ్వు జీతం ఇవ్వట్లేదు దాసుడికి. అందుకే ఇద్దరు దాసుడు, యజమాని ఇద్దరు వచ్చినా సరే సంఘములో మీరు సమానంగానే ఉండాలి. కొంతమంది పాస్టర్స్తో డ్రైవర్లు వస్తారు, కూర్చొని అనేటాళ్ళు కూర్చోరు, ఎంత కూర్చోమన్నా కూర్చోరు, అస్సలు కూర్చోరు. ఎందుకంటే మా యజమానుడు ఉన్నాడు అక్కడ. అయ్యుండొచ్చు నీ యజమానుడు, సంఘములు యజమానుడు కాదు. సంఘములు ఎవరు యజమానుడు? ఇక్కడ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనే ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మనకు యజమానుడు. బయట దాసుడైతే అయ్యుండొచ్చు, సంఘంలో కాదు. సంఘంలో అందరూ ఒకటే. సంఘంలో అందరూ కడగబడిన వారే. కాబట్టి బీదవారని, నిరుపేదలుగా ఉన్నారని, వారికి ఏది లేదని, ఉద్యోగం లేదని, ఆస్తులు లేవని, వస్త్రాలు సరిగా లేవని, గుడారం సరిగా లేదని, బయట సమాజంలో వారికి రెస్పెక్ట్ లేదని, బయట రెస్పెక్ట్ లేకపోతే నువ్వు సంఘంలో కూడా వారికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే బయట వాళ్ళకి నీకు ఉన్న తేడా ఏంటి? అందుకే ఈ పక్షపాతం అనే పాపాన్ని వ్యభిచారముతోనూ నరహత్యతో పోల్చాడు. నిజానికి వ్యభిచారము, నరహత్యని పాపాలు సంఘమునకు వెలుపట ఉన్నవారు చేస్తారు. కానీ సంఘములో ఉన్నవారు చేసే వ్యభిచారం ఏంటంటే, సంఘములో ఉన్నవారు చేసే నరహత్య ఏంటంటే, ఆ నరహత్య యొక్క పేరు, ఆ వ్యభిచారం యొక్క పేరు పక్షపాతమే.
నువ్వు సంఘములోనికి వచ్చిన తర్వాత పక్షపాత ధోరణితో నువ్వు మనుషులను చూడడం కనుక నువ్వు ప్రారంభిస్తే నువ్వు సంఘములో ఉండి వ్యభిచారము, నరహత్య అనే పాపాలను చేస్తున్నవాడివే. నేను వేరే స్త్రీతో లైంగికంగా నేను కలవలేదండి, ఓకే, వెరీ గుడ్. కానీ సంఘములో ఒక వ్యక్తి పట్ల నువ్వు నిష్పక్షపాతంగా నువ్వు లేవు, పక్షపాత ధోరణితో ఉన్నావు కాబట్టి నువ్వు వ్యభిచారం చేసినట్టే. అందుకే వ్యభిచారము, నరహత్య, పక్షపాతము ఈ మూడు కూడా సరి సమానమైన పాపములు. చూద్దాం ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. నా ప్రియ సహోదరులారా ఆలకించండి, జాగ్రత్తగా ఆలకించండి, ఏ ఒక్క వచనాన్ని కూడా మిస్ అవ్వకండి, జాగ్రత్తగా వినండి. నా ప్రియ సహోదరులారా అన్నాడంటే మీరంటే నాకు ఇష్టము, మీ విశ్వాసము పరిపూర్ణత అవ్వాలి, మీ భక్తిలో మీరు ఎదగాలి. ఎలా ఎదగాలంటే 5వ వచనంలో, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఒక్కసారి ఆగండి, మరలా చదవండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు నియమించాడు. అంటే ఈ లోకములో పేదవారు ఎవరైతే ఉన్నారో, ఈ పేదవారు ఎవరనంటే దేవుని సన్నిధిలో వాళ్ళ విశ్వాసము బాగుంటుందట. యాకోబు గారు చెప్పిన మాట మనకు బాగా అర్థం కావాలి. ఎందుకంటే మనందరము కూడా పేదవాళ్ళం కాబట్టి, మనమందరము కూడా పేదవారివి కాబట్టి మనకు ఒక విషయం బాగా అర్థం అవ్వాలి. దయచేసి నేను రాత్రికి రాత్రే ప్రభువా నన్ను దీవించిన ధనవంతుడిని అయిపోవాలి అనే ప్రార్థన చేయకండి. ధనవంతులకు లేని భాగ్యము దేవుడు బైబిల్లో పేదవారిని ఎన్నుకున్నాడట. దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రత్యేకించి కొత్త నిబంధన మీరు చూడండి, దేవుడు ధనవంతులను పిలవలేదు, పేదవారిని పిలిచాడు. ధనవంతులు వస్తే ఆయన అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ధనమును నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నా దగ్గరకు రా అన్నాడు ప్రభు. యాకోబు గారు 5వ వచనంలో ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నాడు. మీరు ఎవరైతే మీ జీవితంలో బీదవారిగా ఉంటారో మీ విశ్వాస జీవితము బాగుంటుంది. ఎందుకంటే బీదవారిలో తగ్గింపు స్వభావం ఉంటుంది, బీదవారిలో వినయం ఉంటుంది, బీదవారిలో దేవుని మీద అధికముగా వారు ఆధారపడతారు బీదవారు. అందుకే బీదవారు విశ్వాస విషయంలో భాగ్యవంతులు. మీరు ధనవంతులైతే ధన్యులను బైబిల్ ఎక్కడా చెప్పలేదు, గమనించారా? ఈరోజు ఇది తెలియక వాక్యం ఎవరు చదవరండి సరిగా. వాక్య ఉపదేశం చేసే గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా బైబిల్ సరిగా చదవరు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ రోజు రాత్రి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఈ రాత్రి అని డబ్బాలు కొడుతూనే ఉంటారు. విచిత్రం ఏంటంటే అక్కడ ముందున్న ఆడియన్స్కి అలాంటి రాత్రులు ఎన్నో అయిపోయి ఉంటాయి. ఈ రాత్రే విడుదల, ఈ రాత్రే దీవెన, ఈ రాత్రే ఆశీర్వాదం అంటాడు. అలాంటి రాత్రులు వాళ్ళు ఎన్నో చూస్తుంటారు. రాత్రి మీటింగ్లు, ఆ రాత్రి మీటింగ్ ఆహ్వానం కూడా నీకు కొత్త, వాళ్ళకి కొత్త కాదు. యాకోబు గారు చెబుతున్న మాట మీరు గమనించాలి, చాలా ఇంపైన మాట, మనల్ని ఆదరించే మాట. ఒక బీదవాడిగా మన బ్రతుకును మనం ఎందుకు కొనసాగించాలడానికి యాకోబు గారు చెబుతున్న మాట ఏంటంటే, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉంటకు దేవుడు ఏర్పరచుకుని లేదా? దరిద్రులారా, బీదవారులారా, పేదవారులారా మిమ్మల్ని దేవుడు పిలిచాడు. ఎందుకు అంటే తన రాజ్యములో మీరు ఉండాలని. తన రాజ్యములో మీరు ఉండాలి. తన రాజ్యమునకు వారసులు ఎవరనంటే ధనవంతులు కాదు. ఎవరు వారసులు? బీదవారు దేవుని రాజ్యానికి వారసులు. బైబిల్ అంతా మీరు చూడండి, ధనవంతులు ధన్యులు అనే మాట ఒకటి కూడా కనబడుతుంది మీకు, కానీ బీదవారు ధన్యులు అనే మాట కనబడుతుంది. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్తలోని 6వ అధ్యాయము మనం 20వ వచనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్తలోని 6వ అధ్యాయం 20వ వచనం చూస్తే, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి
ఇట్లా నేను ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు చెప్పండి? బీదలైన వారు మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఎవరిది? బీదలది. దానికి అర్థం ఏంటి? ప్రభువా, ఈ లోకంలో నాకు ఏమీ లేకపోయినా పర్లేదు ప్రభువా, విశ్వాసంలో నీవు నాకు తోడుంటే చాలు ప్రభువా. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ధనవంతుడైనా చచ్చిపోవాలి, పేదవాడైనా చచ్చిపోవాలి. చనిపోయిన తర్వాత ధన్యత మనం పొందుకోవాలంటే బ్రతికున్నంత కాలము కూడా తగ్గించుకుని వినయము కలిగి దేవుని మీద ప్రతి విషయంలో కూడా ఆయన మీద ఆధారపడి నీకు ఏది కావాలన్నా ఆకాశం వైపు చూస్తూ ప్రభువా అని మొరపెట్టుకునే గుణాన్ని కలిగి ఉంటే విశ్వాస విషయంలో నీవు ధన్యుడివి. దేవుని రాజ్యము పేదవారిదే. ధనవంతుడు పరలోకానికి వెళ్ళాడా? బీద లాజరు పరలోకానికి వెళ్ళాడా? బీద లాజరు వెళ్ళాడు. ఎక్కడ? అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి. ధనవంతుడికి లేదు. ధనవంతుడికి లేదు. ధనవంతుడు చచ్చిపోతే మంచి మంచి సుగంధ ద్రవ్యములు, సుగంధ తైలములు, సాంబ్రాణి, చక్కటి ప్రశస్తమైన వస్త్రాలు వేసి ఊరేగింపుగా టపాకాయలు కాల్చుకుంటూ, క్రాకర్స్ కాల్చుకుంటూ చక్కగా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి బొందలో పెట్టి పూజ చేశారు. మరలా ధనవంతుడు చూసినాడు ఒక్కడు లేడు. ఆడి ఇంటి వైపు చూసినాడు లేడు. ఆడి పేరెత్తినోడు కూడా లేడు. కానీ లాజర్ను చూడండి, ఈ రోజుకి మనం తలుచుకుంటున్నాం. లాజర్ను చూడండి, లాజరు ఈ రోజుకి మనము ఒక మాదిరికరమైన విశ్వాసిగా ఆ బీద లాజరు గారిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ధనవంతుడు చచ్చిపోతే ఊరంతా వచ్చింది, తెలిసిన అధికారులందరూ వచ్చారు. ఎమ్మెల్యే వచ్చాడు, ఎంపీ వచ్చాడు, ఇంకా పెద్దోడైతే ముఖ్యమంత్రి వస్తాడు, పెద్ద పెద్ద లీడర్లందరూ వచ్చారు. కానీ బీద లాజరు చనిపోతే ఎవరు వచ్చారు చెప్పండి? పరలోకం నుండి దేవదూతలు వచ్చారు. అందుకే ప్రభువా ఈ దారిద్ర్యం తీసే ప్రభు అని ప్రార్థన చేయకండి. మనం ఎప్పుడైతే ఈ దరిద్రంలో మనం ఉంటామో విశ్వాస జీవితంలో మనం ఎవరని చెప్పండి? భాగ్యవంతులం. విశ్వాసములో మనము ధనవంతులం. ఖచ్చితంగా ఈ మాటలు ప్రతి కుటుంబాన్ని ఆదరిస్తాయి. అదేనండి ఇక్కడ యేసుప్రభు వారు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. యేసుప్రభు వారట ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనడానికి పాత నిబంధనలో ఉన్న లేఖనాలు చెబుతూ యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే 4వ అధ్యాయం లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం చూస్తే, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఈరోజు సువార్తను ఒప్పుకుంటున్న వారు, సువార్తను అంగీకరిస్తున్న వారు ధనవంతులు కాదు. ఈరోజు సువార్తను అధికముగా అంగీకరిస్తున్నారు చెప్పండి? బీదలు. కానీ ఆ బీదలు సంఘానికి వస్తే వారి పట్ల నీవు పక్షపాత ధోరణి కలిగి ఉంటావా? ఎంత సిగ్గుచేటు అని మాట్లాడుతున్నాడు యాకోబు గారు. బీదల కొరకే నేను వచ్చానంటున్నాడు ఆయన. ఎలా వచ్చాడు ఆయన? ధనవంతుడిగా వచ్చాడా? మనలను ధనవంతులుగా చేయడానికి, విశ్వాస సంబంధమైన భాగ్యవంతులుగా మనల్ని మార్చడానికి, పరలోక సంబంధమైన ధనవంతుడైన ఆయన ఈ లోకములో ఒక నిరుపేద కుటుంబంలో ఒక బీదవాడిగా పుట్టాడు, బీదవాడిగా ఎదిగాడు, బీదవాడిగా పరిచయం చేశాడు. ఈరోజు ధనిక సేవకులకున్నంత పేరు ప్రఖ్యాతులు, ధనిక సేవకుడుకున్నంత కీర్తి ప్రతిష్టలు పేదోళ్ళకు ఉండవు. చూడండి, ఎవడు పట్టించుకోడు. అదే ధనవంతుడైతే ప్రతిరోజు మంచి లగ్జరీ కారులో వెళ్ళి వస్తూ ఉంటే, మంచి లగ్జరీ ఇల్లు కట్టుకుంటే, వాళ్ళండి సేవకులు. ఎవరు వాళ్ళు? నిజంగా దీవించబడిన వారే, గొప్ప సేవకులు. బాగా చెప్పాలంటే అంతర్జాతీయ వర్తమానికులు. గట్టిగా చెబితే పాకిస్తాన్ కూడా వెళ్ళంటారు వీళ్ళు. అర్థమవుతుందా? అంటే కొంచెం ప్రతిష్ట రాగానే స్టేటస్ పెంచేసుకుంటారు. పరిచర్య ప్రారంభంలో దీన సేవకుడు, పలానా పేరు దీన సేవకుడు, పలానా పేరు పరిచారకుడు, పలానా పేరు క్రీస్తుకు సేవకుడు,
పలానా పేరు వాక్య పరిచారకులు. కానీ కొంచెం ఎదిగిన తర్వాత అంతర్జాతీయ సువార్థికులు. ఎక్కడికి వెళ్ళొచ్చావేంటి? ఎక్కడికి వెళ్ళొచ్చావు? దేవుడు వాడుకుంటున్నాడు నిన్ను, అంతే. నీ అంతటి నువ్వు గొప్ప చేసుకోవద్దు. నీ అంతటి నువ్వు గొప్ప చేసుకుంటే నీ హృదయంలోనికి పార్షియాలిటీ వస్తుంది. పక్షపాతం అనే ఆ పాప రోగం నీలో ప్రవేశిస్తుంది. సంఘాన్ని నువ్వు చక్కగా నడిపించలేవు. వాక్య సంబంధమైన నడిపింపులో నడిపించలేవు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఎప్పుడు కూడా ఒకటి ఉండి ఒకటి లేక కుటుంబాన్ని మీరు నడిపించడంలో ఇబ్బంది పడితే ఏమాత్రము కూడా కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. ఎందుకంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. తగ్గింపు, వినయము, ఓర్పు, సహనము కలిగి అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడుతూ దేవుడు నాకున్నాడనే ధైర్యంతో మనం ముందుకు కొనసాగాలి. అందుకే విశ్వాసములో భాగ్యవంతులుగా దేవుని రాజ్యమునకు వారసులుగా పిలువబడిన వారు ఎవరు చెప్పండి? పేదవారే. అలాంటి పేదవారు సంఘానికి వస్తే నీకున్న ధనాన్ని బట్టి నువ్వు వారిని గనక విసర్జిస్తే, వారిని గనక నిర్లక్ష్యం చేస్తే వ్యభిచారము, నరహత్య అనే పాపము చేస్తున్న వారితో నువ్వు సమానుడివే అంటుంది యాకోబు గారు చెబుతున్న పత్రిక. ప్రియులారా, కమింగ్ టు ద పాయింట్, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 5వ వచనములో ఈ బీదవారు ఎంత సౌభాగ్యము కలిగిన వారు అని వివరించి, ఈ ధనవంతులు ఎలాంటి వారినంటే, అయితే మీరు ధనవంతులను అవమానపరచుదురు, దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపిస్తున్నారు. నువ్వు ఎవరైతే ధనవంతుడని ఎక్కడ లేని రెస్పెక్ట్ ఇస్తున్నావో నిన్ను అవమానపరిచేది ఆ ధనవంతుడే. సంఘం మీద ఆధిపత్యము చలాయించాలనేది ఆ ధనవంతుడే. సొంత అభిప్రాయాలను సంఘములో రుద్దాలనుకునేది ఆ ధనవంతుడే. ఆ ధనవంతుని వల్లే సంఘము చల్లా చెదరైపోతుంది. దేవుని నామానికి కూడా అవమానము తెచ్చేది ఆ ధనవంతుడే. ధనవంతుడని, ప్రశస్త వస్త్రాలు వేసుకున్నాడని, అధికారం ఉన్నదని, హోదా ఉన్నదని వాళ్ళు వస్తూ ఉండగా నువ్వు ప్రత్యేకమైన హడావిడి చేస్తున్నావే. నువ్వు ఎవరు వస్తున్నారని హడావిడి చేస్తున్నావో ఆ హడావిడి చేస్తున్న ధనవంతుల వల్ల సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. జాగ్రత్త. వాళ్ళను గౌరవించాలని బీదలను తృణీకరిస్తున్నావే, నువ్వు పాపము చేస్తున్నావు, జాగ్రత్త అని చెబుతూ, ధనవంతులు మిమ్మల్ని తమ సొంత వాటి కొరకు ఉపయోగించుకుని ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపిస్తున్నారు. ఆ ధనవంతులే న్యాయసభలకు ఈడ్చుచున్నవారు, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు ఈ ధనవంతులే కదా. విన్న మాటలు బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? నేనైతే చస్తే ధనవంతుని మాత్రం కాకూడదని నిర్ణయించుకున్నా. దేవుడు నాకు ఎంత ఇచ్చినా దాన్నంతా కూడా సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘ కుటుంబాల యొక్క అభివృద్ధి కొరకు దాన ధర్మాలు, దాతృత్వాల్లో ముందుకెళ్ళిపోతానే కానీ దాచుకోవాలి అనే ఆలోచనతో నేను పరిచర్యలకు రాలేదు. మీరు గమనించారో, కొన్ని మాసాలు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నిర్వహించాను. కొంతమంది సహోదరులు ఇస్తున్న ఆ కొద్దిపాటి అమౌంట్తో అన్నదాన కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నాను. ఇన్స్ట్రుమెంట్స్ కొనాలి, ఆర్థికంగా నాకు చాలా లోటు బడ్జెట్ ఉందనంటే దాన్ని తీసుకోవడంలో నా దగ్గర లేవు. నేను వేరే దగ్గర దాన్ని కలెక్ట్ చేసుకుని, ఒక మాటలో చెప్పాలంటే అప్పే తీసుకుని ఆ ఇన్స్ట్రుమెంట్ నేను కొన్నాను. ఎందుకంటే ధనవంతుడు అవ్వాలనే ఆ యావ నాకు లేదు. దేవుడు నాకు ఇచ్చాడా? ఇచ్చిన దాన్ని సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘ కుటుంబాల యొక్క క్షేమం కొరకు, అలాగే తిండికి ఏమాత్రం కూడా నోచుకొని నిరాశ్రయులు, అభాగ్యులు, అన్నార్తులు ఎవరైతే ఉన్నారో వారికి పంచాలి అనే ఉద్దేశంతోనే పరిచర్లకు వచ్చాను. ఈరోజుకి అదే చేస్తూ ఉన్నాను.
మరి మీరేంటండి మంచి సోట్లు ఏమంటారు ఇట్లే కోట్లు సూట్లు వేసుకొచ్చారంటే, మీ పిల్లలకు బర్త్డే రోజున బర్త్డే రాసుకుంటారు చూసారా, వాటికంటే నేను వేసుకున్న డ్రెస్ చాలా తక్కువ రేటు. నిజం. మీ పిల్లలకు బర్త్డే రోజున మీ పిల్లలకు డ్రెస్ కొంటారు చూసారా, ఆ డ్రెస్ కొనే రేటు కంటే నేను వేసుకునే ఈ వస్త్రాల రేటు తక్కువ. కాబట్టి గమనించండి, నా జీవితంలో ధనవంతుడు అయిపోవాలని నేను రోజు కూడా ప్రార్థన చేయను. ప్రవ్వా ఈరోజు నడవాలి ప్రవ్వా, ఇవ్వు ప్రవ్వా, అంతే. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము ప్రవ్వా. మరి రేపటి గురించి అంటే, రేపు నువ్వు ఉన్నావు కదా ప్రవ్వా, నీవే మా పోషకుడివి, నీవే మా సంరక్షకుడివి, నీవే మా వైద్యుడివి. ఆయన హస్తము లేకపోతే మనం ఎన్ని గొప్ప హాస్పిటల్ తిరిగితే ఏం ప్రయోజనం చెప్పండి. ఆయన చల్లని చూపు లేకపోతే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోటన, అది ఆర్టీసీ బస్సు ప్రైవేట్ బస్సు ఏదో ఒకటి కూడా గుర్తుకుంటానని చూడండి, ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట. అందులో మనం లేము, ఎందుకంటే దేవుని హస్తము మన మీద ఉంది. అందుకే ధనవంతులు అయిపోయారు ప్రభువా అని ఎవరు ప్రార్థించి. కొంతమంది చెప్పే ప్రేయర్ రిక్వెస్ట్ ఎలా ఉంటాయంటే చాలా నవ్వు అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చేసే ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగము. అయ్యగారు ప్రార్థన చేయండి, సిటీలో మేము పెద్ద ఇల్లు కొనాలనుకుంటున్నాము, నీ జీతం ఎంత అంటే 15,000 16,000. అంటే తక్కువ చేసి మాట్లాడట్లేదు, దేవుడు దీవిస్తే ఓకే. మళ్ళీ వీళ్ళు అనే డైలాగ్ ఏంటంటే, దేవుడికి అసాధ్యమైనదంటే ఏదైనా ఉన్నదా అంటే, ఆయన ఎందుకు స్ట్రెస్ చేస్తాం. నీ ఊహలను నీ ఆలోచనలను గొప్పగా చేసేసుకుని దేవుడా నువ్వే భారం అంటే ఎలా చెప్పండి. అందుకే స్థాయికి తగినట్లుగా దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచుతున్నాడో ఆ స్థితిలో మనం ఉండడము నేర్చుకోవాలి. మనిషికి శోధనలు ఎందుకు వస్తాయట? మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనములో, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరల కొల్పబడిన వాడే శోధించబడను. సొంత ఇచ్చలను బట్టి దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమే మరణమును కనును. నీ వల్ల ఎంత అవుతుందో అంతే. అప్పులు కూడా బాగా గమనించండి. అప్పులు కూడా, అప్పు చేసేటప్పుడు బ్యాంకు ఫార్ములా ఏదవుతుందో ఆ బ్యాంకు ఫార్ములా మీరు ఆచరించాలి. బ్యాంకు మనకి ఎలా ఇస్తుంది చెప్పండి? నువ్వు ఎలా కట్టగలవు, నేను ఇస్తాను ఓకే, నువ్వు 10 లక్షలు అడుగుతావా ఇస్తా, 20 లక్షలు అడుగుతావా ఇస్తా, 30 లక్షలు అడుగుతావా ఇస్తా. కానీ నువ్వు ఎలా కట్టగలవు అంటే, ఇదిగో నేను ఒక ఉద్యోగం చేస్తున్నానండి, నా జీతం ఎంత వస్తుంది, అయితే పేసిపులు చూపించు. నేను వ్యాపారం చేస్తున్నానండి, నేను నెలకింత సంపాదిస్తానంటే నీ ట్రాన్సాక్షన్ చూపించు. బ్యాంక్ ఏం చేస్తుందంటే వీటన్నిటిని పరిగణలో తీసుకుని, ఇదిగో ఇతని జీతంలో నుంచి అతను రెంట్ కట్టుకోవాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి, మరలా మనకి ఈఎంఐ కట్టాలి. ఇలా తన జీతము ఓకే అయితేనే, ఓకే అనుకుంటేనే బ్యాంకు మనకి లోన్ శాంక్షన్ చేస్తుంది. మనం కూడా అంతే. అప్పు చేసే ముందు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అప్పు చేయడం ఈజీ, అప్పు ఎలాగైనా ముట్టేస్తుంది. కానీ అప్పు వచ్చే మాసం నుంచి ఎలా కట్టాలి, ఎలా కట్టాలి, కట్టడానికి నాకున్న సోర్సెస్ ఏంటి, ఆ సోర్స్ని బట్టి మనం అప్పు చేయాలి. ఒకవేళ ఆ సోర్సే కనుక లేకపోతే దయచేసి అప్పు జోలికి మాత్రము వెళ్ళకండి. దానివల్ల బైబిల్ చెప్పని దరిద్రంలోకి వెళ్ళిపోతాం మనం. బైబిల్ చెప్పే దరిద్రం ఏంటి చెప్పండి? బైబిల్ చెబుతున్న పేదరికం ఏంటి చెప్పండి? భాగ్యవంతులమే విశ్వాసంలో. బైబిల్ చెప్పని పేదరికంలో మనం వెళ్తే కనుక విశ్వాస జీవితానికి, దేవుని జీవితానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి మనం దూరం అయిపోతాం. కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవాలి. కమింగ్ టు ద పాయింట్, యాకోబు పత్రిక 2వ అధ్యాయము ధనవంతులు క్రైస్తవుల్ని తమకు ఇష్టం వచ్చినట్టు తమ స్వలాభము కొరకు ఉపయోగించుకుంటారు. ధనవంతుల వల్లే మీరు అవమానపరచబడుతూ ఉన్నారు. ధనవంతుల వల్లే సంఘములో మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము దూషింపబడుచు ఉన్నది. ఈ ధనవంతులే న్యాయ సభలకు మిమ్మల్ని ఈడుస్తున్నారు. దయచేసి ధనవంతుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ 8వ వచనం చూద్దాం ఒకసారి. 8వ వచనంలో ఈ పార్షియాలిటీ, పక్షపాతం అనే సందేశంలో ఈ మధ్యలో చెప్పబడుతూ ఉన్న
అంటే మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న మధ్యలో చెప్పబడుతున్న రిఫరెన్స్లలో ఒక రిఫరెన్సే 8వ వచనం. 8వ వచనం ఏం చెబుతుందనంటే, మెట్టుకు నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించిన వారగుదురు. ఏంటా ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ ఆజ్ఞ ఏ ఆజ్ఞ అంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ, మామూలు ఆజ్ఞ కాదు ఇది. ఈ ఆజ్ఞ దేవుని శాసనం, ఈ ఆజ్ఞ దేవుని నియమం. ఈ ఆజ్ఞలో గనక నువ్వు ఫెయిల్ అయితే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పబడుతున్న లేఖనం ఎదుగుతున్నదో ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞ గనక నువ్వు ఫెయిల్ అయితే, నీ విశ్వాస జీవితం అంతా కూడా తీసుకెళ్ళి మురుక్కొంట్లో వేసినట్టే. ఇది గనక మీరు పాటిస్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి ఈ ఆజ్ఞ కనుక మీరు ప్రేమిస్తే, మీరు విశ్వాస జీవితంలో పక్షపాతం మీకు ఉండదు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ధనవంతుని ఎలా ప్రేమిస్తావు, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో బీదవాడిని కూడా ఎలా ప్రేమిస్తావో ఇక సమస్యే ఉండదు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అత్తను ఎలా ప్రేమిస్తావు, నిన్ను ఎలా ప్రేమించుకుంటావో తల్లిని ఎలా ప్రేమిస్తావు, నిన్ను ఎలా ప్రేమించుకుంటావో తండ్రిని ఎలా ప్రేమిస్తావు, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో మామను ప్రేమించుకుంటావు. నీ వారు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నీ వారు కాని వారిని కూడా, లేదా నీ వారిని కూడా నువ్వు అలాగే ప్రేమిస్తావు. ఒకవేళ ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞలో కనుక మీరు విఫలమైతే, మీ క్రైస్తవ జీవితం అంతా కూడా బూడిదలో పోసినట్లే, డ్రైనేజీలో పోసినట్లే. అంత సీరియస్ మ్యాటరు యాకోబు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏంటి ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అనే ఆజ్ఞ. ఈ ఆజ్ఞ దేనితో సమానమైన ఆజ్ఞ అంటే, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ వివేకముతో, నా పూర్ణ బలముతో నా దేవుణ్ణి ప్రేమిస్తానని చెబుతున్నావే, ఆ ఆజ్ఞతో ఈ ఆజ్ఞ సరి సమానమైన ఆజ్ఞ. కళ్ళ ముందున్న మనిషిని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు అంటాడు యోహాను గారు. యోహాను గారు అంటున్న మాట, నీ కళ్ళెదుడున్న మనిషిని ప్రేమించలేకపోతున్నావు కదా, ఆ కనిపించిన దేవుడు నువ్వు ప్రేమించగలవా? ఇది అయ్యేది కాదు, ఇది అయ్యేది కాదు. అందుకే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని ఈ ఒక్క ఆజ్ఞ కనుక మనం ఫెయిల్ అయితే, బైబిల్ అంతా మనం ఫెయిల్ అయినట్టే. బైబిల్ ద్వారా వస్తున్న ప్రతి పరీక్ష మనం ఫెయిల్ అయినట్టే. ప్రత్యేకించి కుటుంబాల్లో నిన్ను ఎలా ప్రేమించుకుంటావో నీ భార్యను అలా ప్రేమించు. నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ భర్తను అలా ప్రేమించు. నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో నీ భర్త సంబంధికులను అలా ప్రేమించు. నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో నీ భార్య సంబంధికులు కూడా అలాగే ప్రేమించు. అది ఒరిజినల్ విశ్వాసం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనే ఆ యొక్క ఆజ్ఞ మనం పాటించినట్టు. ఈ ఆజ్ఞ ఎంత ప్రాముఖ్యమైనది అంటున్నాడంటే, నువ్వు చేసే ప్రార్థన కంటే ఈ ఆజ్ఞ ప్రాముఖ్యమైనది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞ నువ్వు చేస్తున్న ప్రార్థన కంటే గొప్పది, నువ్వు చెబుతున్న వాక్యము కంటే గొప్పది, నీకున్న భక్తి కంటే గొప్పది, నువ్వు చేస్తున్న దాన ధర్మాల కంటే గొప్పది, నువ్వు చేస్తున్న మంచి పనుల కంటే గొప్పది. ఈ ఆజ్ఞ గనక ఫెయిల్ అయ్యి నువ్వు ప్రార్థన వాక్యము అన్నీ బాగా చేస్తే నీ విశ్వాస జీవితము ఫలించినట్లు కాదు. మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్తలోని 12వ అధ్యాయము, మార్కు సువార్తలో 12వ అధ్యాయము మనం 29వ వచనం నుండి చూద్దాం. ఇంతకుముందు వాక్యపట్నం చదివాం కదా. 29వ వచనంలో, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, నేను చదువుతున్నానన్నా, కొంచెం పోర్షన్ ఎక్కువ ఉంది కదా. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమిపోవాలన్నదని ప్రధానమైన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటంటే, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ ఆజ్ఞ గురించే యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఈ ఆజ్ఞ కనుక నీ జీవితంలో నువ్వు నెరవేర్చలేకపోతే, నీవు పక్షపాత ధోరణితో, ఫేవరెటిజంతో, పార్షియాలిటీని చూపిస్తున్న వాడివే. అయితే కింద అంటున్నాడు 32వ వచనంలో,
ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు, నీవు చెప్పిన మాట సత్యమే, పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయన ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటే అధికమని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసుకున్నావు, ఇంట్లో ఉన్న అత్తగారికి అన్నం పెట్టలేదు అనుకో, నువ్వు చేసిన ప్రార్థన ఇంటి పైకప్పు దాటదు. నీళ్ళంతా చర్చికి వెళ్ళింది, నువ్వు సర్వాంగ హోమములు చేస్తూ ఏదో చేస్తున్నావు కదా, పూజలు పునస్కారాలని ప్రార్థనలో, అవేవి కూడా నీ ఇంటి పైకప్పు దాటవు, నీ రూమ్ గేట్ దాటవు. అవి ఎప్పుడు దాటుతాయి? నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినప్పుడు. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో, ధనవంతుడైనా పేదవాడైనా నీ రక్త సంబంధికులైనా నీ భర్త రక్త సంబంధికులైనా ఎవరైనా సరే ఒకే ప్రేమను కనపరచగలిగిన వాడే నిండు సంపూర్ణమైన క్రైస్తవుడు. అలా లేని పక్షములో పక్షపాతం మీలో ఉన్నది. మీరు వ్యభిచారము, నరహత్య అనే పాపములకు సరి సమానమైన పాపం చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త వహించండి అని చెబుతున్నాడు సంఘంలో. సర్వాంగ హోమముల కంటే ఏ ఆజ్ఞ గొప్పది చెప్పండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అనే ఆజ్ఞతో సమానమైన ఆజ్ఞనే నీ పొరుగు వారిని ప్రేమించడం అనే ఆజ్ఞ. ఇక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతే కదా, ఇంతకుముందు చెప్పాను కదా, 10th లో 5 సబ్జెక్టులు పాస్ అయ్యి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే నెక్స్ట్ లెవెల్కి ఎలాగైతే ప్రమోట్ అవ్వమో, విశ్వాస జీవితంలో కూడా కన్ను మూసిన తర్వాత నెక్స్ట్ లోకానికి మనం ప్రమోట్ అవ్వలేం. అంత సీరియస్ మ్యాటర్ ఇది. పక్షపాతం వద్దు, అందరినీ కూడా ఈక్వల్గా చూడడం నేర్చుకోవాలి. అందరినీ కూడా సమానంగా హక్కుని చేర్చుకోవాలి, ధనవంతుడైనా బీదవాడైనా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనందరి హృదయాల్లో ఈ మాటలను భద్రపరుస్తాడు. మనం కనుక ఆ వాక్యానికి మనము విధేయులుగా మనం ఉండడానికి ఇష్టపడితే. మనతో మాట్లాడే వాళ్ళతో మనం తరచూ మాట్లాడే వాళ్ళ గొప్ప ఏమిటి చెప్పండి? అంతేనా? మనతో ఎప్పుడూ మాట్లాడే వాళ్ళతో మనం ఎక్కువగా మాట్లాడేవాళ్ళం పెద్ద గొప్ప ఏంటి చెప్పు? క్రైస్తవుడిగా నీకున్న గొప్పతనం ఏంటి చెప్పు? నీ తల్లితోనే బాగా మాట్లాడుకున్నావు అనుకో, పెద్ద గొప్ప ఏంటి చెప్పు? విశ్వాస జీవితంలో నువ్వు క్రైస్తవుడు అయి ఉండి, క్రైస్తవురాలు అయి ఉండి, నీ రక్త సంబంధికులతో నువ్వు గొప్పగా మాట్లాడుకోవడం వల్ల పెద్ద గొప్ప ఏంటి? నిన్ను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారిని మచ్చిక చేసుకో. నిన్ను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారిని నువ్వు ఎక్కువ ప్రేమించు. అప్పుడు విశ్వాసములో సంపూర్ణత మనకు వస్తుంది. విశ్వాసములో ఏమన్నా చెప్పండి యాకోబు గారు? భాగ్యవంతులు అన్నట. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ క్వాలిటీ మిస్ అవ్వకుండా మన భక్తిని మనం మెయింటైన్ చేయాలి. నా వారిని, నా రక్త సంబంధికులను ఎలాగైతే ప్రేమిస్తున్నానో, నా వారిని కాని వారిని కూడా నేను అలా ప్రేమించాలి. ఒక గిరి గీసుకుని, ఒక వలయం గీసుకుని అందులో ఉన్న వారితో మాత్రమే మాట్లాడడం కాదు. యేసుప్రభు ఏమన్నా చెప్పండి, నేను నీతిమంతులను పిలవ రాలేదు. మరి ఎవరి కోసం వచ్చా ప్రభు అంటే, ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే పాపం అనే రోగములో ఉన్నారో వారి కోసం వచ్చాను. అలా కాదు, మేమందరం యూదులు, మనందరం ఇప్పుడు స్వజనులం అంటే ఎవరికి ఎక్కువ? స్వజనులం అయితే ఏంటి, అబ్రహాము సంతానం అయితే ఏంటి, ఎవరికి ఎక్కువ? నువ్వు వినకపోతే వాక్యము ఆగదు. ఇక్కడ బీదల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరా బీదలు? అన్ని జనులు అయ్యి ఉండొచ్చు. ఎవరా బీదలు? దేవుని మాటకు, దేవుని ప్రేమకు దూరంగా ఉన్నవారయ్యచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. గమనించగలగాలి. మన జీవితంలో మన విశ్వాసము పరిపూర్ణంగా ఉండాలంటే ఈ పక్షపాతం అనే పాపం మనం చేయకుండా జాగ్రత్త పడాలి. ఈ పక్షపాతం అనే పాపము మనం చేయకుండా ఎలా ఉండగలం అంటే, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించననే ప్రభు చెప్పిన ఆజ్ఞతతో ఆజ్ఞ మనము పాటించినప్పుడు మనలో, మన భక్తిలో పరిపూర్ణత వస్తుంది. చూద్దాం మరలా యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన
అపరాధులని తీర్చబడి పాపము చేయుచున్నారు కదా. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకని ఈ ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే గనక మిగిలిన ధర్మశాస్త్రం అంతట్లో కూడా మీరు తప్పిపోయిన వారే. మీరు ఫెయిల్. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన గనక నువ్వు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ధర్మశాస్త్ర విషయములో నపరాధివైతివి. స్వాతంత్ర్యమునిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడండి. ఏంటి నీకు స్వాతంత్ర్యం ఇచ్చే నియమం అంటే, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలనే ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞ గనక నువ్వు పాటిస్తే నీ విశ్వాస జీవితంలో నీకు ఫ్రీడమ్, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి స్వేచ్ఛ కలిగి ఉన్న ఆత్మది. స్వాతంత్ర్యం ఉన్నది ఆత్మకు. ఎప్పుడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు. నువ్వు దేవునిలో విశ్వాస జీవితంలో నువ్వు ఎప్పుడు స్వతంత్రుడు అంటే 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడుతున్నా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అనే ఆజ్ఞ నువ్వు పాటించినప్పుడే, పక్షపాతము లేకుండా, ఏ భేదము లేకుండా, ఏ విరోధ భావము లేకుండా, వాక్యానుసారమైన నడిపింపులో నిన్ను వలె నీ పొరుగు వారిని ఎప్పుడైతే ప్రేమించగలవో, మనకు దెబ్బ తగిలితే ఎలాగైతే రెస్పాండ్ అవుతున్నామో, మనకు సంబంధం లేని వారికి దెబ్బ తగిలినా కూడా అలాగే రెస్పాండ్ అవ్వాలి. నేను చూచిన కొన్ని పరిస్థితులు చెప్తా. ఇంట్లో ఉన్న మనకు ఎగైనెస్ట్గా, మ్యాక్సిమం ఎగైనెస్ట్ అంటే అత్త, కోడలికి మ్యాక్సిమం ఎగైనెస్ట్ అత్త లేదా మాంగారు, భర్త యొక్క సంబంధికులు. వీళ్ళకి ఎంత అనారోగ్యంగా పట్టించుకోరు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరో ముక్కు మొహం పేరు ఊరు తెలియని వాళ్ళు కనుక ఏదన్నా అయితే చలించిపోతూ ఉంటారు. అర్థమవుతుందా? అంటే ఇంట్లో వాళ్ళు నీ భర్త యొక్క సంబంధికులకి ఏదన్నా అయితేనేమో నీకు ఏమాత్రం కూడా హృదయంలో బాధ అనిపించట్లేదు. పైగా మనం ఏమంటామంటే యాక్షన్ అండి, అది యాక్షన్. మరి రోడ్డు మీద ఎవరో నీకు తెలియని వారు, ముక్కు మొహం తెలియని వారు, పేరు ఊరు తెలియని వారు, వాళ్ళకి ఏదైనా అయితే అబ్బా అని చలించిపోతామే. ఇదేమి పక్షపాతము? నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞ కలిగి ఉన్నప్పుడు నిన్ను ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో నీ సొంత కుటుంబ సభ్యులను కూడా ప్రేమించాలి కదా. నీ భర్త వారిని, భార్య వారిని నువ్వు ప్రేమించాలి కదా. ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రేమించకుండా బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఎవరో అబ్బో అంటే ఏంటి చెప్పండి? ఆ ప్రేమలో ఏమైంది చెప్పండి? నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించిన ప్రేమ లేదు. అక్కడ నటన, అక్కడ వేషధారణ ఉన్నది. అందుకే అన్నాడు, నీ భక్తి జీవితంలో స్వాతంత్రము కలిగి ఉండాలంటే కనుక స్వాతంత్రం ఇచ్చిన నియమం ఏంటంటే 8వ వచనంలో చెప్పిన లేఖనము, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు. ఎప్పుడైతే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమిస్తావో స్వాతంత్రం ఇచ్చిన నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్లుగా మాట్లాడండి, ఆ తగినట్లుగానే ప్రవర్తించండి. వాక్య జ్ఞానం ఉండి మేము వాక్యంలో జ్ఞానులం అంటే కాదు. యాకోబు పత్రిక ఎలాంటి థియాలజీ నేర్పిస్తుందంటే ప్రాక్టికల్ థియాలజీ, నైతిక శాస్త్రము, మోరల్ సైన్స్ నేర్పిస్తుంది. మాకే వాక్యం వచ్చని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు, నీకు వచ్చిన వాక్యము నీలో తగ్గింపును నేర్పించాలి. నువ్వు కలిగి ఉన్న వాక్యము ఒకరి కంటే ఒకరు ఘనముగా ఎంచబడాలి. వాక్యం తెలిసిన వాళ్ళు అంటే నాకంటే వాళ్ళు గొప్ప అండి అనాలి, అంతేగాని మేమే గొప్పరా అంటే కాదు. ఈరోజు సమాజంలో ప్రజెంట్ క్రిస్టియానిటీలో ఇది లేదు. మీకేం తెలుసురా అంటున్నారు, మీకేం తెలుసు రా అన్నారనంటే నువ్వు వాక్యములో ఎదిగిన వాడివై ఉండొచ్చు, కానీ ఆచరణాత్మకమైన వాక్యములో నీ జీవితము పతనమైపోయిన జీవితం. ఎదుటివా ఉన్నది చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా ఒక మాదిరి సేవకుడైనా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీకు ఎలాంటి రెస్పెక్ట్ నువ్వు కోరుకుంటున్నావో ఎదుటి వారిని కూడా అలాగే గౌరవించాలి. అది క్రిస్టియానిటీ అంటే, అది క్రైస్తవ్యం అంటే. అలాంటి క్రైస్తవ్యాన్ని ఆచరణాత్మకమైన పద్ధతిలో సంఘము నడవాలని నేర్పిస్తున్న ఒక చక్కటి అధ్యాయమే, పారాగ్రాఫ్ పోర్షనే ఈ వాక్య భాగం. పార్షియాలిటీ గురించి,
ఫేవరెటిజం గురించి, పక్షపాతం గురించి. చివరి మాట, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు, కనికరము తీర్పును మించి అతిశయపడును. అందుకే కనికరముగా వ్యవహరించండి అయ్యా. నీకు నొప్పి అయితే అబ్బా అని ఎలాగైతే అంటున్నావో, నీ వాళ్ళందరికీ నొప్పి అయితే అలాగే ఫీల్ అవ్వాలి. వాక్యము మనల్ని ఎక్కడో పట్టుకోదు, కుటుంబంలో పట్టుకుంటుంది మనల్ని. మన వారి పట్ల మనం ఎలా వ్యవహరిస్తున్నాము అనే దగ్గర ఫస్ట్ పట్టేసుకుంటుంది. బైబిల్ అనే గ్రంథము ఎక్కడెక్కడో అప్లై చేయడం కాదు, ఎవరెవరికి అప్లై చేయడం కాదు, నీకు నీవు అప్లై చేసుకుని దాన్ని నీ కుటుంబములో దాన్ని చక్కగా ఆచరించే తత్వం కలిగి ఉండాలి. కుటుంబంలో దాన్ని ఆచరించకుండా గొప్ప గొప్ప ప్రసంగాలు, గొప్ప గొప్ప సందేశాలు, మా పెద్ద సేవకుడు, మాది పెద్ద చర్చ్ చెప్పుకుంటే ఉపయోగం లేదు. మా పెద్ద సేవకుడు అండి, గొప్ప సేవకుడు అండి, మరి నీ మాట బాగాలేదు కదరా అంటే, నీ మాట బాగాలేదు, ఏం చేద్దాం మరి, అవుట్. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి, కనికరము కలిగి మాట్లాడాలి ఎదుటి వారి పట్ల. వీళ్ళంతా, ఈ సమూహం అంతా కలిపితే ఒక్క శరీరం అవుతుంది. ఎవరిదా శరీరము? యేసు ప్రభు శరీరం, అది క్రీస్తు శరీరం, అది బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ శరీరంలో ఒక అవయవాన్ని ఏమో, ఈ అవయవం వాచ్ పెట్టుకుంది కదా అని దీనికి ఒక వాల్యూ ఇచ్చి, ఇది 200-300 వాచే దీనిదే ఉందని ఈ చెయ్యికి ఒక వాల్యూ ఇచ్చి, ఈ చెయ్యి మాత్రము బంగారపు ఉంగరాలు పెట్టుకుంటే ఈ చెయ్యనే మనం ఎక్కువగా కనుక హైలైట్ చేస్తే ఈ శరీరానికి మనము తగిన వాల్యూ ఇచ్చిన వారం కాదు. సంఘం అనే శరీరాన్ని మనము గొప్పదిగా ఎంచిన వారం కాదు. ఒక విషయం చెప్పనా, ఈ బంగారపు ఉంగరాలు పెట్టుకున్న ఈ శరీరానికి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఏ చెయ్యొచ్చి ఏడవాలి చెప్పండి, ఏ చెయ్యొచ్చి మందు రాయాలి చెప్పండి. ఈ చెయ్యొచ్చే మందు రాయాలి, ఓదార్చాలి, ఆదరించాలి. ఓ ధనవంతుడా, ధనవంతులకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్న వారులారా, నీ ధనము వలన నీకు పెద్ద మేలేం కలగదు ఆత్మీయంగా. ఆ క్రమంలో నీకు ఎలాంటి ప్రమాదం జరిగినా, నువ్వు ఏది కోల్పోయినా, నీకోసం ఏడ్చేది, నీకోసం బాధపడేది, నీకోసం ప్రార్థన చేసేది, నీ కొరకు కన్నీరు కార్చేది, నీ కొరకు దేవుని దగ్గర గోజాడేది ఎవరు చెప్పు? ఈ బీదవాడే. ఏ బీదవాడు? ఆఫ్టర్ ఆల్ రోడ్డు మీద దొరికే 200 రూపాయలు వాచ్ పెట్టుకున్న చెయ్యి. ఆ పాయింట్ అర్థమైంది కదా? ఆ పాయింట్ అర్థమైంది కదా? ఇది చెయ్యి అంటే చెయ్యి కాదు, మురికి వస్త్రాలు వేసుకొని సంఘములకు వస్తున్న బీదవాడు. జాగ్రత్త పడదాం. యాకోబు పత్రిక ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న ఈ అమూల్యమైన సంగతులు వినడంలో ఆసక్తి కలిగి మన భక్తిని మనము ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.